హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు నా విఘ్నేష్ వ్లాగ్స్. ఇప్పుడు ఉప్మా, బొంబాయి రవ్వ ఉప్మా ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ అయితే స్టవ్ ముట్టించేసి ప్యాన్ పెట్టేసుకున్నా, ఆయిల్ వేసేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇందులోకి అయితే పోపు గింజలు ఉంటాయి కదండి, పోపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర కొంచెం, అండ్ ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, టొమాటో ఇవన్నీ అయితే కలిపి వేసేసుకున్నానండి. ఇవి కొంచెం మగ్గనివ్వాలి. ఇందులో కొంచెం లైట్గా కరివేపాకు, ఒక రెండు 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 రెమ్మలు, ఇవి మంచిగా బాగా కలుపుతూ ఉండాలండి. కొంచెం డీప్ ఫ్రై అయ్యే వరకు ఉంచితే చాలు. జస్ట్ లైట్గా పించ్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసా. అండ్ పసుపు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. అండ్ ఇందులో పల్లీలు కూడా వేసాను. పల్లీలు కూడా వేసి కొంచెం మగ్గిన తర్వాత మనం ఇందులో అయితే సాల్ట్ కొంచెం వేసుకోండి, లేదా వాటర్ పోసిన తర్వాత అయినా సాల్ట్ వేసుకోవచ్చు, తొందరగా కరిగిపోతుంది. ముక్కలకి పట్టకుండా. నేనైతే వాటర్ పోసేసుకుంటున్నాను. జస్ట్ ఇప్పుడు నేను సాల్ట్ వేసాను, ఎందుకంటే అందులో వేస్తే కొంచెం వాటికే పడుతుంది, ఇలా వాటర్లో వేస్తే మంచిగా ఉంటుంది. అండ్ రవ్వ వేసానండి, బొంబాయి రవ్వ, సుజీ రవ్వ అంటారు కదా అది. ఇది వేసేసి మంచిగా అది బాల్స్లా లేకుండా ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. ఇది అండి, జస్ట్ 2 మినిట్స్లో చేసుకున్న మన ఉప్మా అయితే రెడీ. ఇందులోకైతే కాంబినేషన్ విత్ నేను ఆవకాయ చట్నీ వేసాను, చాలా బాగుందండి టేస్ట్. ప్లీజ్ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్స్ కూడా చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.